లిక్కర్ సొమ్ము పెద్ద ఎత్తున భారతీ సిమెంట్స్ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారు. సిట్ హ్యాస్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఇట్ హ్యాస్ ప్రొక్యూర్డ్ ఇనఫ్ ఎవిడెన్స్, అడెక్వేట్ ఎవిడెన్స్. సో ఈ మళ్లించే క్రమంలో జరిగిన లావాదేవీలన్నీ కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేశారు. వాళ్ళేం ఉత్తినే వేయలేదండి ఛార్జ్షీట్, మొత్తం ఎగ్జామిన్ చేసి. మీరు రిమాండ్ రిపోర్ట్కి ఛార్జ్షీట్కి తేడా ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్ అంటే అభియోగాల నమోదు, ఛార్జ్షీట్ ఏంటంటే అభియోగాల నిర్ధారణ తర్వాత ఛార్జ్షీట్. ఇంకా ఇలాంటి ఛార్జ్షీట్లు ఒక 10, 15, 20, 25, 30 వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అది వచ్చే కొద్దీ, లోపలికి వచ్చే కొద్దీ, ప్రవహించే కాబట్టి సమాచార ప్రవాహం లోపలికి వచ్చే కొద్దీ వాళ్ళు ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారు. జనరల్గా అది పోలీస్ చేసే నిర్దిష్ట ప్రక్రియ చట్టం ప్రకారం. సో ఎక్కడెక్కడి డబ్బులన్నీ వచ్చి భారతీయ సిమెంట్స్ ఖాతాల్లోకి ఎట్టా మళ్ళినాయండి? మీకేమన్నా అవగాహన ఉందా? అంటే ఒకటి వాసుదేవన్ సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాకు తెలిసి 400 పైచిలుకు రోజులు అవుతుంటే, ఈ 400 పైచిలుకు రోజుల్లో కూడా సిట్ అధికారులు మొదటి నుంచి ఇప్పటి వరకు అనేక స్టేట్మెంట్లను చూసాం. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా 50,000 కోట్ల అవినీతి అంటారు, 30,000 కోట్ల అవినీతి అంటారు, 20,000 కోట్ల అవినీతి అంటారు, చివరికి 2,000, 3,000 కోట్లకు కన్ఫర్మ్ చేసుకున్నారు. మొదటి నుంచి వీళ్ళ ఆరోపణలు ఇష్టారీతన వాళ్ళకి ఏది నోటికి వస్తే ఆ నెంబర్ చెప్పేయడం. స్కామ్ జరిగిపోయింది, 50,000 కోట్లు, 30,000 కోట్లని నోటుకు వచ్చినది చెప్పి ప్రజల దృష్టిని మరల్చడానికి తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా గతంలో 2014, 19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యవహారంపై ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నారు, కేసులో ఉంది. చంద్రబాబు నాయుడు గారిది సిట్ విచారణ కూడా దాని మీద పెండింగ్ లో ఉంది. దానిని ముందుకు తీసుకెళ్లకుండా కావాలనే రాజకీయ కక్ష సాధింపుతో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రోజు జరుగుతున్న వ్యవహార శైలి మాత్రమే ఇది. వీళ్ళు ఇష్టం లేకుండా పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పుకుంటూ, సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఇక్కడ స్కామ్ లో ఉన్నారంటూ చెప్పేది అర్థం కాదా సురేష్ గారు? పక్క భారతీ సిమెంట్స్ లోకి ఈ లిక్కర్ అమౌంట్ అంతా పోరిన్ అయిందని చెప్పేసి వాళ్ళు ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మీరు ఎక్కడున్నారండి సత్యకాలంలో? ఎప్పుడో జరిగినవన్నీ ఇప్పుడు చెప్తారేంటి? అక్కడ ఎస్టాబ్లిష్ చూపిస్తుంది. నేను అదే చెప్తున్నా, వీళ్ళ యొక్క రాతలు, వీళ్ళ యొక్క మాటలు ఆ రకంగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఫార్మాట్ తీసుకుని దాని ప్రకారం పోతుంది. వాళ్ళు ప్రొక్యూర్ చేసిన ఎవిడెన్స్ ని అంతా కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో వాళ్ళు అక్కడ ప్లేస్ చేశారు. ఇంకా డబ్బులు అందులోకి వెళ్ళిపోయినాయి భారతీయ సిమెంట్స్లోకి. మీకు తక్కువే అందులోకి మళ్ళించారా, లేకపోతే ఇక్కడ బయట ఎక్కడన్నా ఉంటే ఎవరన్నా దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని భారతీయ సిమెంట్స్ ఖాతాలోకి మళ్ళించారా? సార్, అసలు లిక్కర్లో కుంభకోణం జరగలేదు, డబ్బులు ఎక్కడ మార్పిడి జరగలేదు, అసలు ఏమీ జరగలేదని మా వాదన. ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు తదితర ఎల్లో మీడియాలో వచ్చేటువంటి వార్తలు ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే కంటైనర్లు డబ్బులు వెళ్ళిపోయాయి, రోజు లక్షల కోట్లు వెళ్ళిపోయాయి, వేల కోట్లు వెళ్ళిపోయాయి, ఆ డబ్బులు ఇతర కంపెనీల్లోకి వెళ్ళిపోయాయి, లేదంటే భారతీయ సిమెంట్స్ లోకి వెళ్ళిపోయాయి అని చెప్పి ఈ బురద జల్లేటువంటి కార్యక్రమాలు తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడే చెప్పాను, 400 రోజుల పాటు ఏదో చేసిందంటే కొండని తవ్వి ఎలకని పట్టింది సిట్టు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ఇచ్చినటువంటి పథకాలను బురిడి కొట్టించి జనాల దృష్టిని మరల్చాలా, ఈ అధికారంలో ఉన్నటువంటి పగా ప్రతీకారాలు, కక్షలు తీర్చుకోవాలా, ఏ రకంగా దానికి తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ కక్ష సాధింపులు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయనకి సంక్షేమం చేయడం కానీ, అభివృద్ధి చేయడం కానీ, లేదంటే చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ఆయనే అభివృద్ధి కానీ, సంక్షేమాన్ని కానీ సృష్టించేటువంటి ఆయనకు ఆ నాలెడ్జ్ కానీ, ఆ యొక్క పరిపక్వత కానీ, ఆలోచన కానీ లేనటువంటి నాయకుడు. ఎంతసేపు కాపీ పేస్ట్లు, లేదంటే ఇతరులు ఎవరో పుట్టిన బిడ్డకి తండ్రి నేనని చెప్పుకునేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన అందరి పథకాలని కాపీ కొడతాడు, అందరి సంక్షేమాన్ని, అభివృద్ధిని నాదని డప్పు కొట్టుకుంటారు. ఏదైతే హైదరాబాద్ డెవలప్మెంట్ నాదే, ఐటీ కార్జును నేనే, సెల్ ఫోన్ నేనే తెచ్చాను, మొబైల్ నేనే కనిపెట్టాను, కంప్యూటర్లు నేనే తెచ్చాను. నిన్న రాష్ట్రాన్ని అవమాన పాలు చేశాడు. క్వాంటమ్ కంప్యూటర్ మొత్తం ఆంధ్రాలోనే మొదటిసారిగా భారతదేశంలోనే ప్రారంభమవుతుంది రాబోయే నవంబర్లో అని చెప్పి పక్కన ఆల్రెడీ కర్ణాటక ఐటీ మినిస్టరు వటికాయలు వేసినటువంటి పరిస్థితి. అయ్యా, మేము ఆల్రెడీ ఏప్రిల్లోనే మొదలు పెట్టాము, అది ఆల్రెడీ కమర్షియల్ కార్యకలాపాలు కూడా చేస్తుందని చెప్పి ఇలాగ పరువు తీసేటువంటి పనులు తీస్తారు తప్ప ఆయనకి ఏమి తెలియదు సార్. ఆయనకి తెలియదు రాజకీయ కక్ష సాధింపులు.